కథ అతి గారాబం. ఈ కథను రాసిన వారు జి. నిర్మల. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక గృహస్థుకు ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు వాళ్లను గారాబంగా పెంచి పెళ్లిళ్లు చేసి ఒకే రోజు ముగ్గురిని అత్తవారిళ్లకు పంపేశారు. కాని మర్నాటి ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది. తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపుకి కారణం అడిగారు. నిన్న సాయంకాలం నేను, నా భర్త మునగ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా గాలికి ఒక మునగ పువ్వు రాలి నా మీద పడింది. అది చూసి కూడా నా భర్త దెబ్బేమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు. అంత నిర్లక్ష్యమైన భర్తతో యవతి మాత్రం కాపురం చేస్తుంది, అందుకని వచ్చేశాను అన్నది పెద్ద కూతురు. మధ్యాహ్నమయ్యేసరికల్లా రెండవ కూతురు మూతి ముడుచుకొని హడావిడిగా పుట్టింటికి వచ్చేసింది. ఏమమ్మా వచ్చేశావేం అని తల్లిదండ్రులు అడిగారు. చూడమ్మా, ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్నె తీసి ముద్దగా చేస్తూ ఉంటే వెన్నె ముద్ద కాస్త నా కాలి మీద పడింది. నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయం తగిలిందా అని చూడలేదు. అంత పట్టించుకోని మనిషితో ఎలా కాపురం చేయటం అని అన్నది రెండవ కూతురు. అదే రోజు సాయంత్రం మూడవ కూతురు కూడా రొసరొసలాడుతూ మూటాముల్లెతో సహా పుట్టిల్లు చేరుకుంది. నువ్వు బయలుదేరి వచ్చావా? నీకేం కష్టమొచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు. నా భర్త ఎటువంటి కర్కోటకుడనుకుంటున్నారు? భోజనం చేసిన తరువాత నేను తమలపాకుల ఈనెలు తీసి చిలకలు చుట్టి తనకివ్వాలట. తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకుపోవు, అది కూడా తెలియదు ఆ మనిషికి అన్నది మూడవ కూతురు. ఈ కూతుర్ల విషయంలో ఏం చెయ్యాలో తల్లికి తండ్రికి పాలుపోలేదు. వాళ్లను అతిరూపంగా పెంచటం తమదే తప్పు అని వాళ్ళు తెలుసుకున్నారు. తమ కూతుర్ల ఈ ప్రవర్తనకు కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది. కూతుర్లకు బుద్ధి చెప్పి కాపురాలకు పంపటం ఎలాగా అని తల్లి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చుంది. ఆమె పాత్రల్లో మిగిలినదంతా తన పళ్ళెంలో దిమ్మరించుకొని అంతా తినేసి చెయ్యి కడిగేసుకొని గుడ్లనీరు కుక్కుకుంటూ ఒక మూల కూర్చుంది. ఈ సంగతి గమనించి కూతుర్లు ముగ్గురు తల్లి దగ్గరకు పోయి, ఏమమ్మా, ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు అని అడిగారు. ఎందుకడుగుతారు? నా కష్టాలు ఒకరు ఆర్చేవా తీర్చేవా అన్నది తల్లి వెక్కి వెక్కి ఏడ్చుతూ. అదేమిటమ్మా, మాకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతావు? ఏం జరిగింది అని కూతుర్లు తల్లిని ఒత్తిడి చేశారు. చూడండి అమ్మాయిలు, నేను భోజనం చేశానా? అన్నీ అడుగంటాయి. అయ్యో, నువ్వు కడుపు నిండా తిన్నావా? మారు వడ్డించమంటావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయారా? ఇటువంటి మనిషితో నేను కనుక ఇన్నేళ్లు కాపురం చేశాను. ఇక నా వల్ల కాదు. మీరెట్లాగో మీ కాపురాలు మానుకొని రానే వచ్చారు. మనమంతా కలిసి ఎక్కడికన్నా పోయి హాయిగా బ్రతుకుదాం. పదండి, బయలుదేరండి అన్నది తల్లి. తల్లి మాటలు కూతుర్లకు మరీ అతిశయంగా తోచాయి. మరీ చోద్యంగా మాట్లాడతావేమిటి అమ్మా? ఈ మాత్రం దానికే ఎవరన్నా ఇల్లు విడిచిపెట్టి పరాయి చోటుకు పోతారా అన్నారు వాళ్ళు. నాది చోద్యమని మీరేనా అంటుంది? ఆశ్చర్యంగా ఉందే. మునగ పువ్వు మీద పడితే దెబ్బ తగలటము, వెన్నె ముద్ద కాలి మీద పడితే గాయం కావటము, తమలపాకు ఈనెలు తీస్తే వేళ్లు కోసుకుపోవటము చోద్యం కావా ఏంటి? ఈ వంకలు పెట్టి మీరు ముగ్గురు మీ భర్తలను కాపురాలను వదిలిపెట్టి రాలేదు. పగలంతా వెట్టి చాకిరీ చేసిన పెళ్ళాం కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కొని భర్తను నేను వదిలేస్తానంటే మీకు చోద్యమయిందా అన్నది తల్లి. తల్లి మాటలు కూతుర్ల తలకెక్కాయి. వాళ్ళు మారు మాట్లాడక ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఎవరి భర్తల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా అతి గారాబం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ 5 తలల నాగేంద్రుడు. ఈ కథను రాసిన వారు జి. ఆదిశేషయ్య. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో కిషోరుడు అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. అందుచేత వాడు ఉన్నచోట ఉండకుండా దేశాలు పట్టి తిరుగుతూ ఉండేవాడు. వాడికి కొత్త చోట్లన్నా, కొత్త కొండలన్నా, కొత్త నదులన్నా, కొత్త మనుషులన్నా ఎంతో ఇష్టం. ఎవరు పలకరించినా వాళ్లతో కిషోరుడు ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఒకరోజు వాడు ఒక వృద్ధుడితో మాట్లాడుతూ, తాతా, నేను చూడని దేశం లేదు. ప్రపంచమంతా చూశాననుకో, ఇంకా చూస్తాను అని అన్నాడు. దానికా వృద్ధుడు, బాబూ, ఈ ప్రపంచాన్ని ఎవరైనా చూడవచ్చు.
దీనికి దిగువన ఇంకా 7 ప్రపంచాలున్నాయి. అవి చూసినవాడు గొప్పవాడు అని అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి భూమి మీద అడుగడుగునా ఉన్న ప్రపంచాలని చూడాలనిపించింది. కింద లోకాలకు పోవాలంటే ఎక్కడో బిలాలున్నాయని వాడు ఎవరో చెప్పగా విన్నాడు. అందుచేత వాడు దేశ సంచారం చేస్తూ ఎక్కడ ఏ బిలం ఉందని తెలిసినా అందులోకి దిగి చూశాడు. కాని అన్ని బిలాలు కొంత లోతున ఆగిపోయాయి. ఇలా ఉండగా ఒకరోజు కొన్ని కొండల మధ్య వాడికొక గుహ కనపడింది. ఆ గుహలో ఏమున్నదని కిషోరుడు అక్కడ పశువులు కాస్తున్న వాళ్ళని అడిగాడు. అది పాతాళ గుహ అన్నారు వాళ్ళు. అందులోకి పోతే పాతాళం వస్తుందా అని అడిగాడు కిషోరుడు. ఏమో, ఎవరు చూశారు, అందులోకి ఎవరూ పోరు అన్నారు పశువుల కాపర్లు. కిషోరుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. కొంత దూరం పోయాక గుహలో నుంచి కిందికి దిగిపోయే బిలం కనిపించింది. కిషోరుడు చీకటిలో తడుముకుంటూ ఆ బిలం వెంట దిగిపోయాడు. పోయినా కొద్దీ వేడి జాస్తి అయింది. అయినా లక్ష్య పెట్టక కిషోరుడు ఇంకా కిందికి దిగిపోయాడు. కొంతసేపటికి దిగువన కాంతి కనపడింది. అది మంటల కాంతి. ఆ మంటలున్న లోకంలోకి కిషోరుడు అడుగు పెట్టాడు. అక్కడ అతనికొక వింత మనిషి కనపడి, ఎవరు నువ్వు? భూలోకంలో వాడివిలాగా ఉన్నావు. ఈ లోకానికి ఎందుకొచ్చావు అని అడిగాడు. నాకు కింది లోకాలన్నీ చూడాలనిపించి వచ్చాను అన్నాడు కిషోరుడు. రావటం వచ్చావు కాని తిరిగి ఎలా వెళతావు? అది సాధ్యం కాదు అన్నాడు వింత మనిషి. ఆ విషయం నాకు విచారం లేదు. నాకు ఏ లోకమైనా ఒకటే. దిగువ లోకాలన్నీ చూడటం ఎలాగో తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు కిషోరుడు. వింత మనిషి తన కాలి చెప్పులు కిషోరుడికిస్తూ, ఇవి తొడుక్కుంటే నీకు అధోలోకాలకు వెళ్ళే శక్తి వస్తుంది. కాని నువ్వు పైకి రావటానికి ఇవేమీ ఉపకరించవు అని చెప్పాడు. కిషోరుడు సంతోషంగా ఆ చెప్పులు తొడుక్కున్నాడు. వెంటనే అతనికి వేడి వల్ల బాధ లేకుండా పోయింది. అతను ఆ లోకమంతా చూశాడు. చాలా మటుకు అది కూడా భూలోకంలాగే ఉంది. అక్కడి నుంచి కిషోరుడు కింది లోకానికి దారి అడిగి తెలుసుకొని ఆ లోకానికి దిగిపోయాడు. అక్కడ మనుషులు ఇంకా తక్కువగా ఉన్నారు. ఒక్కొక్క లోకమే చూసుకుంటూ ఆకలి వేసినప్పుడు ఎవరినన్నా తిండి యాచించి వారు పెట్టింది తింటూ చివరకు కిషోరుడు నాగలోకానికి చేరుకున్నాడు. నాగలోకం మిగిలిన లోకాలన్నింటికన్నా చాలా అసహ్యంగా ఉంది. మనిషిలాంటి ప్రాణి అక్కడ మచ్చుకైనా కనిపించలేదు. ఎక్కడ చూసినా సర్పాలు. మిగిలిన లోకాలకు వచ్చినందుకు కిషోరుడు పశ్చాత్తాపపడలేదు కాని నాగలోకానికి వచ్చినందుకు చాలా విచారించాడు. ఈ లోకంలోనే తాను శాశ్వతంగా ఉండిపోవాలంటే అతనికి దిగులు పట్టుకుంది. ఇంతలో అతని వెనక నుంచి ఎవరు నువ్వు అని భయంకరమైన గొంతు అతన్ని ప్రశ్నించింది. కిషోరుడు వెనక్కు తిరిగి ఒక బ్రహ్మాండమైన పక్షిని చూశాడు. మహాప్రభో, నేనొక బుద్ధిలేని మనిషిని. అధోలోకాలు చూడాలన్న కుతూహలంతో అజ్ఞాతం కొద్దీ ఇలా వచ్చాను. నా తెలివి తక్కువతనాన్ని మన్నించి తమరు నన్ను నా లోకానికి పంపిస్తే తమకు యావజ్జీవం కృతజ్ఞుడినై ఉంటాను అన్నాడు కిషోరుడు ఆ పక్షికి నమస్కారం చేసి. ఆ పక్షి కొంచెంసేపు ఆలోచించి, పెద్ద పొరపాటే చేశావు, కానీ నీ కోరిక సిద్ధించేటట్టుగా నేను చూస్తాను. నేను ఈ సర్పాలకు చక్రవర్తిని. నన్ను గరుత్మంతుడంటారు. నేను ఒక సర్పాన్ని నీకు తోడుగా ఇచ్చి మీ లోకానికి పంపుతాను. నువ్వు మీ లోకం చేరి ఆ సర్పాన్ని తిప్పి పంపించేయి. సర్పాలు మహా తలబిరుసుగా ఉంటాయి. నా ఈక ఒకటి తీసి దగ్గర ఉంచుకో. అది ఒంటికి తగిలితే చాలు, ఏ సర్పమైనా చెప్పిన మాట వింటుంది అని అన్నాడు. గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని పిలిచి, నువ్వు ఈ మనిషి వెంట వెళ్ళి ఇతన్ని భూలోకం చేర్చు. అతను చెప్పినట్టుగా చెయ్యి, అది నా ఆజ్ఞ అని అన్నాడు. మహాసర్పం వెంటరాగా కిషోరుడు అధోలోకాలన్నీ దాటి భూలోకానికి చేరుకున్నాడు. ఈ ప్రయాణం చాలా రోజులు పట్టింది. అందుచేత సర్పం తనకు కావలసిన ఆహారాన్ని నాగలోకం నుంచి తెచ్చుకుంది. దారిలో అది పేచీలు పెట్టినప్పుడల్లా కిషోరుడు గరుత్మంతుడి ఈక తీసి చూపి భయపెట్టాడు. నాకు చాలా సహాయం చేశావు. ఇక నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళు. నిన్ను నీ అవతారాన్ని చూసి ఈ భూలోకంలో వాళ్ళు దడుచుకుంటారు అన్నాడు కిషోరుడు సర్పంతో. నాకు దారి భత్యం ఇప్పించు, అలాగే వెళ్తాను. ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి అయిపోయింది అన్నది సర్పం. నీకు ఎంత ఆహారం కావాలి అన్నాడు కిషోరుడు. 5 దున్నలు అన్నది సర్పం.
దొరుకుతాయేమో చూస్తాను, నువ్వు ఈ పక్కనే ఉన్న కొండ గుహలో ఉండు అన్నాడు కిషోరుడు. కిషోరుడు ఆహారం తెస్తానని సర్పానికి మాట ఇచ్చాడే కాని 5 దున్నలను తీసుకురాగలనన్న నమ్మకం అతనికి ఏ కోశానా లేదు. ఎవరి దగ్గరనైనా దున్నలను కొందామన్నా అతని వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. కిషోరుడు కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామం చేరాడు. అతను గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తాను నాగలోకానికి వెళ్ళి వస్తున్నట్టుగా చెప్పాడు. త్వరలోనే ఈ వార్త గ్రామమంతా తెలిసింది. గ్రామ ప్రజలు కిషోరుడి చుట్టూ మోగి అతని అనుభవాలు ఆశ్చర్యంగా విన్నారు. క్రమంగా వార్త చుట్టుపట్ల గ్రామాలకు కూడా తెలిసింది. అందరూ కిషోరుడి అనుభవాలు చెప్పేందుకు వినేవాళ్లే. అతనికి వీరపూజ జరిపించారు. ఈ సందడిలో కిషోరుడు సర్పం మాట, దాని ఆహారం మాట పూర్తిగా మరిచాడు. అందుకు కారణం ఏమిటంటే అతను తన వెంట వచ్చిన పాము మాట గాని, దానికి తాను ఆహారం తెస్తానన్న మాట గాని ఎవరికీ చెప్పలేదు. కిషోరుడి వీరపూజ అకస్మాత్తుగా ఆగిపోయింది. గ్రామంలో గొర్రెలు, ఆవులు, దూడలు మాయమవుతున్నాయి. ఒక భయంకరమైన సర్పాన్ని 4, 5 గ్రామస్తులు చూశారు. అదే జంతువులను కాజేస్తూ ఉండాలి. ఈ వార్త వినగానే కిషోరుడు చాలా బాధపడ్డాడు. గ్రామాలకు ఈ అరిష్టం తన మూలంగానే వచ్చిందని అతనికి తెలుసు. కాని ఆ మాట పైకి చెప్పలేకపోయాడు. ఇంతలో మరింత దారుణం జరిగింది. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు మాయమయ్యారు. ఇది సర్పం పనే. దాన్ని చంపటానికి గ్రామంలో ఉన్న సాహసీకులైన యువకులు బయలుదేరుతూ ఉన్నారు. కిషోరుడు వాళ్లను కలుసుకొని నేను మీ వెంట వస్తాను అని అన్నాడు. అలా అయితే ఏదన్నా ఆయుధం తీసుకో అన్నారు యువకులు. వాళ్ళు గొడ్డళ్ళు, ఈటెలు, కత్తులు, బరిసెలు తీసుకున్నారు. నాకేమీ ఆయుధం అవసరం లేదు అంటూ కిషోరుడు వారి వెంట వెళ్ళాడు. అంతా కలిసి కొండగుహను చేరుకున్నారు. వాళ్ళ అలికిడి విని సర్పం గుహ నుంచి బయటికి వచ్చింది. దాన్ని చూస్తూనే కిషోరుడి వెంట వచ్చిన వాళ్ళు వెనక్కు తిరిగి పారిపోయి దూరంగా నిలబడ్డారు. కిషోరుడు మాత్రం సర్పాన్ని సమీపించి ఏమిటి నీ ఆగడం, నువ్వెందుకింకా వెళ్ళిపోలేదు అని కోపంగా అడిగాడు. నువ్వు నాకు ఆహారం తెచ్చిపెడతానంటివి కదా, నీకోసమే చూస్తున్నాను అన్నది సర్పం. నేను ఆహారం తెచ్చేదాకా ఊరుకున్నావా? దొరికిన మృగమల్లా తిన్నావు కదా. మృగాలను తింటే తిన్నావు, పిల్లలను తింటావా? ఎంత అన్యాయం అన్నాడు కిషోరుడు. నేను పిల్లల్ని తిన్నానా? ఎవరా అన్నది? లోపలికి వచ్చి చూడు అంటూ సర్పం గుహ లోపలికి దారి తీసింది. గుహ లోపలి భాగం విశాలంగా ఉంది. దాని ఎగువ ఆకాశం కూడా కొద్దిమేర కనిపిస్తుంది. అక్కడ 5 పిల్లలు మహా ఉత్సాహంగా ఆటలాడుకుంటున్నారు. కిషోరుడు వాళ్ళను సమీపించి మీ అమ్మలు నాన్నలు మీకోసం శోకాలు పెడుతుంటే మీరిక్కడ ఆటలాడుకుంటున్నారా? పదండి మీ ఇళ్లకు అని అన్నాడు. మేం పోము, మాకిక్కడే బాగుంది, పాము మీద సవారీ చేస్తున్నాం, తోక పట్టుకొని ఉయ్యాలలూగుతున్నాం అన్నాడొక పిల్లవాడు. నాకు తోడుగా ఉన్నారు, వాళ్ళను తీసుకుపోకు అంటూ సర్పం ప్రాధేయపడింది. నీ సుఖం కోసం వాళ్ళ తల్లిదండ్రులను ఏడవమంటావా? అదేమీ కుదరదు. ఈ పిల్లల్ని నా వెంట పంపావంటే నీ 5 దున్నలను సాయంకాలం లోపల తెచ్చి ఇస్తాను, సరేనా అన్నాడు కిషోరుడు సర్పంతో. నీ ఇష్టం, అలాగే కాని అన్నది సర్పం విచారంగా. కిషోరుడు 5 పిల్లలను వెంట పెట్టుకొని గుహ బయటికి వచ్చేసరికి బయట దూరంగా ఉన్న యువకులు ఆశ్చర్యానికి అంతులేదు. తరువాత తమ పిల్లలు సుఖంగా తిరిగి వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కిషోరుడికి బ్రహ్మరథం పట్టారు. నేను మీకీ ఉపకారం చేసినందుకు నాకు 5 దున్నపోతులను వెంటనే ఇప్పించండి అని కిషోరుడు వాళ్ళను అడిగాడు. 5 కాదు, 500 ఇస్తాం, మా పిల్లలను ప్రాణాపాయం నుంచి రక్షించావు అన్నారు వాళ్ళు. కిషోరుడు 5 దున్నపోతులను తీసుకొని సర్పం ఉండే గుహకు వెళ్ళి ఈ దున్నపోతులను తీసుకొని నువ్వు నీ లోకానికి వెళ్ళిపో, నేను కాస్త పరువుగా బ్రతుకుతాను అన్నాడు సర్పంతో. కిషోర్, నన్ను పంపెయ్యకు, నాకీ లోకం బాగుంది, నీ దున్నపోతులు నాకు వద్దు, నువ్వే ఉంచుకో, నేనీ ప్రాంతంలో ఉండకుండా ఎటో వెళ్ళిపోతాను, నా వల్ల నీకేమీ అపకీర్తి రాదు, నిశ్చింతగా ఉండు అన్నది సర్పం దీనంగా. కిషోరుడికి దాన్ని చూస్తే జాలి వేసింది. పైకి మాత్రం గంభీరంగా రేపటి నుంచి నువ్వీ ప్రాంతాల కనిపిస్తే నేను ఊరుకునేది లేదు అని హెచ్చరించి గ్రామాలకు తిరిగి వచ్చాడు. అటు తరువాత ఆ ప్రాంతాల సర్పభయం పోయింది. అనేక గ్రామాల వాళ్ళు ఏకమై కిషోరుణ్ణి కిరీటం లేని రాజును చేసేశారు. 1 ఏడాది కాబోలు గడిచింది.
100 యోజనాల దూరంలో ఉండే ఒక రాజకుమార్తెను, ఆమె చెలికత్తెలను ఒక భయంకరమైన సర్పం ఎత్తుకుపోయినట్టుగా వార్త పొక్కింది. తన కుమార్తెను సర్పం బారి నుంచి కాపాడిన వారికి ఆ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు. రాజకుమార్తె విషయం పట్టలేదు కాని తన మూలంగానే భూలోకవాసులకు పెద్ద బెడద వచ్చినందుకు కిశోరుడు విచారించాడు. ఈసారి తప్పక ఆ సర్పాన్ని నాగలోకానికి పంపేయాలని నిశ్చయించుకొని అతను 100 యోజనాలు ప్రయాణించి రాజు ఉండే చోటు చేరుకున్నాడు. రాజకుమార్తె అందలంలో చెలికత్తెలతో సహా వనవిహారానికి పోతూ ఉంటే అకస్మాత్తుగా మహాసర్పం దారికడ్డు వచ్చి రాజకుమార్తెను, బోయీలను, అందలాన్ని, చెలికత్తెలను కూడా తీసుకుపోయి నగరం వెలుపల ఉన్న కొండగుహకు చేర్చిందని కిశోరుడు తెలుసుకున్నాడు. రాజు సర్పాన్ని చంపటానికి సైనికులను పంపితే వారు అది ఊదిన మంటలకి తట్టుకోలేక పారిపోయి వచ్చారట. సర్పం ఉండే చోటికి దారి తెలుసుకొని కిశోరుడు ఒంటరిగా బయలుదేరి వచ్చాడు. అతని అలికిడి విని సర్పం గుహ నుంచి భయంకరంగా మంటలు కక్కుతూ అతని మీదికి వచ్చింది. కిశోరుడు గరుత్మంతుడి ఈక పైకి తీసి, నా మీద ఎదురు తిరిగేదాకా వచ్చిందా నీ సంగతి అని అన్నాడు. రాజకుమారుడల్లే తయారయ్యావు, అందుచేత నిన్ను గుర్తించలేదు కిశోర్. నా కోసం ఇంత దూరం వచ్చావని అనుకోలేదు అన్నది సర్పం. ఇంతకు ఆ రాజకుమార్తెను, మిగిలిన వాళ్లను ఏం చేశావు అన్నాడు కిశోరుడు కోపంగా. ఏమీ చేయలేదు కిశోర్, ఒంటరిగా ఉండలేక తోడు తెచ్చుకున్నాను. చూడు కిశోర్, రాజకుమార్తె రవ్వలాంటి పిల్ల, నువ్వు తీసుకుపోయి పెళ్ళాడు. నువ్వు నన్ను పంపేయనందుకు నేను చేసే ప్రత్యుపకారం ఇదే అన్నది సర్పం. అయితే నువ్వు నాగలోకానికి తిరిగిపోవా అన్నాడు కిశోర్. అక్కడ బాగుండదు కిశోర్, ఈ లోకం చాలా బాగుంది. నన్ను పంపేస్తే నీకేం ఒరుగుతుంది అన్నది సర్పం. నువ్వు ఇలాంటి పాడు పనులేవో చేస్తావు, వాటికి బాధ్యుణ్ణి నేనే కదా అన్నాడు కిశోర్. చూడు కిశోర్, నేను ఒంటరిగా ఉండలేను. ఒక పని చెయ్యి, గరుత్మంతుడి ఈకతో నా తలకు 2 పక్కలా గీరు. మరి 2 తలకాయలు మొదలుస్తాయి. వాటిని గీరావంటే మరి 2 తలలు మొలుస్తాయి. అప్పుడు నాతో నేను రకరకాల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాను అన్నది సర్పం. ముందు రాజకుమార్తెను, పరివారాన్ని వదులు అని అన్నాడు కిశోరుడు. రాజకుమార్తె కాని, ఆమె వెంట ఉన్న వాళ్ళు కాని సర్పాన్ని చూసి భయపడుతున్నట్టుగా కనిపించలేదు. రాజకుమార్తె పాముతో వెళ్ళి వస్తానని చెప్పి అందలంలో తన ఇంటికి బయలుదేరింది. కిశోరుడు సర్పం తలను గరుత్మంతుడి ఈకతో గీరి దానికి 5 తలలు తెప్పించాడు. నేనిక మనుషుల జోలికి రాను కిశోర్, నా వల్ల నీకు ఎలాంటి అపకీర్తి రాదు. నా మాట నమ్ము అన్నది సర్పం. కిశోరుడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి గౌరవం పొంది రాజకుమార్తెను పెళ్లాడాడు. సర్పం గురించి మరెక్కడ ఆందోళన పుట్టలేదు. అయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు 5 తలల నాగేంద్రుడు కనిపించాడు అని అనటం జరిగింది. చాలామంది దాన్ని దేవుడిగా స్మరించి పూజించారు. 5 తలలు ఆ నోట ఈ నోట 10, 12 తలలు, 1000 తలలు కూడా అయ్యాయి. నాగేంద్రుణ్ణి గురించి ఎన్నో కథలు కూడా పుట్టాయి. ఇలా 5 తలల నాగేంద్రుడు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎస్ వీరభద్రరావు. ఇక కథలోకి వెళ్దాం. తూర్పు తీరాన ఉన్న ఒక గ్రామంలో కేశవుడు అనే పేద యువకుడు ఉండేవాడు. వాడు ద్వీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామనుకొని ఒక వర్తకపు ఓడలో బయలుదేరాడు. ఆ ఓడ సముద్రం మీద కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఓడ మునిగిపోయింది. మిగిలిన ప్రయాణికులు ఏమయ్యారో తెలియలేదు. కేశవుణ్ణి మాత్రం ఉప్పెన కెరటాలు ఒక దీవి మీదికి తెచ్చి పడేశాయి. ఆ దీవిలో ఒక మనిషి గాని, ఒక పక్షి గాని, ఒక జంతువు గాని లేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లున్నాయి. వాటి నిండా కాయలున్నాయి. ఆ కాయలు కోసుకు తిని పొట్ట పోషించుకోవటం తప్ప కేశవుడికి మరొక మార్గం కనిపించలేదు. అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. అప్పుడు వాడికొక అద్భుతం కనపడింది. ఒక పెద్ద అడవి పంది గాలిలో తేలుతూ ఆ దీవికేసి వస్తుంది. కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ పందికి రెక్కలన్నా లేవు. అది గాలిలో తేలుతూ వచ్చి దీవి మీద వాలి ఎండ పొడలో పడుకొని పెద్దగా గురక పెడుతూ నిద్రపోసాగింది. కేశవుడు చెట్టు నుంచి దిగివచ్చి ఆ పందిని పరీక్షించాడు. అది మామూలు పందిలాగే ఉంది. అయితే దాని నోట బలమైన కోరలున్నాయి. ఆ పంది పక్కనే చాలా పెద్ద వజ్రం ఒకటి ఉంది.
ఆ వజ్రాన్ని ఆ పందే నోటకరుచుకొని తెచ్చి ఉండాలి. కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు. అంత పెద్ద వజ్రాన్ని వాడెన్నడూ చూడలేదు. ఈ దీవి నుంచి వెళ్ళిపోగలిగితే నా దరిద్రం తీరటానికి ఈ వజ్రం చాలు అనుకున్నాడు కేశవుడు. అంతలో ఆ పంది గురకపెట్టటం మాని నిద్రలేచే లక్షణాలు ప్రదర్శించింది. అయ్యో, ఈ పంది నన్ను చంపేస్తుంది కాబోలు, చెట్టు మీదనే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు వాడు. ఈ మాట మనసులో అనుకోవటమే తడువుగా కేశవుడు గాలిలో లేచి కొబ్బరి చెట్టు మట్టల మధ్య వాలాడు. ఈ వజ్రంలో ఏదో మహిమ ఉంది. ఇది పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుందనుకుంటా. దీని మహిమ వల్లనే పంది గాలిలో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు. ఈ లోపల పంది లేవనే లేచింది. అది కేశవుడున్న చెట్టు కిందికి వచ్చి తల ఎత్తి చూసింది. కేశవుడి చేతిలోని వజ్రం దానికి కనిపించింది. వెంటనే అది భయంకరంగా గర్జించింది. కేశవుడు ఒక బలమైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్టె మీద విసిరాడు. ఆ దెబ్బకు పంది మూర్ఛపోయింది. అదే సమయమనుకొని కేశవుడు వజ్రం సహాయంతో కిందికి దిగి వచ్చి పెద్ద రాయితో పంది తల చితగ్గొట్టి దాన్ని చంపేశాడు. ఆ పంది ఒక మాంత్రికుడు. వాడికి పంది రూపంలో గాలిలో తిరగటం సరదా. కేశవుడు తనకు తెలియకుండానే ఒక మాంత్రికుణ్ణి చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు. ఆ దీవిలో ఇంకా ఇతర మాంత్రికులున్నారు. ఆ సంగతి కూడా వాడికి తెలియదు. అయితే కోరింది ఇవ్వగల వజ్రం చేతికి రావటంతో కేశవుడి భయాలన్నీ తీరిపోయాయి. వాడికి ఆ దీవి అంతా తిరిగి చూడాలనిపించింది. వాడు కూడా గాలిలో తేలుతూ దీవి లోపలి భాగం కేసి బయలుదేరాడు. దూరాన వాడికి పొగ కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళను చూద్దామని కేశవుడు అటుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసె ఉంది. దాని ముందు కాళ్ళు లేని వాడొకడు కూర్చొని నిప్పుల్లో మేకపిల్లను కాలుస్తూ ఉన్నాడు. కేశవుడు ఆ కాళ్ళు లేని వాణ్ణి సమీపించి, అయ్యా, నాకు కాస్త తిండి, రాత్రికి పడుకునేటందుకు చోటు చూపించగలరా అని అడిగాడు. నాకున్న దానిలోనే నువ్వు కూడా తిను అంటూ కాళ్ళు లేనివాడు తాను కాల్చుకున్న మేకపిల్లలో కేశవుడికి వాటా ఇచ్చాడు. కాని ఆ మనిషి తనకేసి చూసే చూపులను చూస్తే వాడు తనను కూడా కాల్చుకు తినేవాడిలాగా కనిపించాడు కేశవుడికి. తిండి తినటం అయ్యాక ఆ మనిషి కేశవుణ్ణి నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కేశవుడు తన కథ అంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపాడు. కాళ్ళు లేనివాణ్ణి, కదలకుండానే ఉన్నాను. నాకా వజ్రం ఇచ్చావంటే నేను నీకు మహిమగల గొడ్డని ఇస్తాను. దాని పిడి మీద కొట్టి నిప్పు చెయ్యి అంటే అది నిప్పు చేస్తుంది. వెంటనే అది కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది. దాని తల మీద కొట్టి తల తీయి అంటే ఎదుటి ప్రాణి తల తీస్తుంది అన్నాడు కాళ్ళులేని మాంత్రికుడు. సరే, మారకం నాకిష్టమే అని కేశవుడు తన వజ్రాన్ని ఒక చేత్తో ఇస్తూ రెండో చేత్తో గొడ్డలి తీసుకున్నాడు. వెంటనే వాడు గొడ్డలి తల మీద పెట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం ఆ గొడ్డలి కాళ్ళు లేని వాడి తల నరికేసింది. కేశవుడు జాగ్రత్త పడటం మేలే అయింది. లేకపోతే ఆ కాళ్ళు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాణ్ణి మంటలో వేసి ఉండేవాడే. మరొక మాంత్రికుణ్ణి చంపటమే కాక వజ్రంతో పాటు గొడ్డలి కూడా సంపాదించి కేశవుడు సూర్యాస్తమయం అయ్యేసరికి మరొక గుడిసె వద్దకు వచ్చాడు. దాని బయట చేతులు లేని వాడొకడు కూర్చొని ఉన్నాడు. వాడి పక్కన ఒక చిన్న అరుగు, దానిమీద ఒక చట్టి ఉన్నాయి. ఈ చేతులు లేనివాడు తనను సమీపిస్తున్న కేశవుణ్ణి చూసి కంగారు పడుతూ, గడ్డంతో చట్టిని పక్కకు తోసేయి. ఆ చట్టిలో ఉన్న పాలు కిందికి దొర్లి మహాప్రవాహమై కేశవుడికేసి పారసాగాయి. అంతకంతకు అది ఒక పెద్ద వరదలాగా అయ్యి చేతులు లేనివాడి గుడిసె చుట్టూ ఉన్న చోటును ముంచసాగింది. మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోవలసిన వాడే. కాని వజ్రం సహాయంతో వాడు గాల్లోకి లేచి చేతులు లేనివాడి పక్కన వాలాడు. చేతులు లేనివాడు ఆశ్చర్యంతో ఇదేం విద్య అని అన్నాడు. కేశవుడు తన వజ్రం చూపించి ఇది ఉంటే కోరినదల్లా చెయ్యవచ్చు అని అన్నాడు. నా చట్టి తీసుకొని నాకా వజ్రం ఇవ్వు. ఈ మంత్రపు చట్టి కోరిన ఆహారం ఇస్తుంది. దీన్ని బోర్లించి దేశాలకు దేశాలే ముంచి పారేయవచ్చు అన్నాడు వాడు. కేశవుడు తన వజ్రాన్ని వాడికిచ్చి చట్టి చేతిలోకి తీసుకుంటూ గొడ్డలి తల మీద కొట్టి తల తీయి అని అన్నాడు. మరుక్షణం చేతులు లేని వాడి తల పడిపోయింది.
కేశవుడికి వజ్రంతో గొడ్డలితో పాటు చట్టి కూడా వచ్చింది. ఆ రాత్రికి వాడు చేతులు లేనివాడి గుడిసెలోనే పడుకొని మర్నాడు లేచి రోజల్లా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యాన్ని సమీపించాడు. ఆ అరణ్యంలో నుంచి తప్పెట చప్పుడు భయంకరంగా వినిపిస్తుంది. అరణ్యంలోని ఏనుగులు, సింహాలు, పులులు, ఇతర మృగాలు ఆ ధ్వని విని బెదిరి మందలు మందలుగా పారిపోతున్నాయి. చప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది. కేశవుడు ఆ దిక్కుగా వెళ్ళాడు. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక రాక్షసాకారుడు కూర్చొని ఉన్నాడు. వాడి ముందు డోలు లాంటిది ఉంది. వాడు కేశవుణ్ణి చూస్తూనే "ఏయ్, భోజనానికి రా" అని పిలిచాడు. అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి సాధ్యమైనంత దూరంగా చతికిలబడ్డాడు. రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు. అది నరమాంసమని కేశవుడికి అనుమానం కలిగింది. "నేను శాకాహారిని, మాంసం తినను" అంటూ వాడు తన చట్టి నుంచి ఆహారం తినసాగాడు. "అదే చట్టి" అని రాక్షసుడు అడిగాడు. "ఇందులో ఏది కావాలంటే ఆ ఆహారం దొరుకుతుంది" అన్నాడు కేశవుడు. "ఆ చట్టి నాకిచ్చి నా డోలు తీసుకో. ఇది మంత్రపు డోలు. దీన్ని ఒక పక్క వాయిస్తే ఎలాంటి ప్రాణులు భయపడి పారిపోతాయి. రెండో పక్క వాయిస్తే అంతులేని సేనలు పుట్టుకొచ్చి నిన్ను రక్షిస్తాయి" అన్నాడు రాక్షసుడు. "సరే" అంటూ కేశవుడు రాక్షసుడికి చట్టి ఇచ్చి డోలు తీసుకొని తన గొడ్డలితో రాక్షసుడి తల నరికేశాడు. వజ్రము, గొడ్డలి, చట్టి, డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు. ఆ దేశపు రాజు వట్టి పాపాత్ముడు. అతను తన ప్రజలనే దోచి చంపేసేవాడు. దేశానికి కొత్తవాడు ఎవడు వచ్చినా పట్టి తెప్పించేవాడు. కేశవుడు ఆ దేశంలో అడుగు పెట్టగానే 12 మంది భటులు అతన్ని పట్టుకోటానికి వచ్చారు. కేశవుడు డోలు ఒక పక్క వాయించేసరికి వాళ్ళు బెదిరి పారిపోయారు. అది తెలిసి రాజు కేశవుడిపైకి సేనలను పంపించాడు. కేశవుడు మళ్ళీ డోలు వాయించి వాళ్ళను కూడా పాలద్రోలాడు. ఈసారి రాజు తన సైన్యాన్ని మొత్తంగా పంపించాడు. కేశవుడు తన చట్టి బోర్లించి వరదలు పుట్టించాడు. సైన్యమంతా ఆ వరదలో పడి కొట్టుకుపోయింది. రాజు ఒంటరిగాడైపోయాడు. కేశవుడు రాజున్న చోటికి వెళ్ళి తన గొడ్డలి తలను తట్టి "తల తీయి" అని అన్నాడు. రాజు తల ఎగిరిపోయింది. ప్రజలు సంతోషించి కేశవుడికి రాజ్యాభిషేకం చేశారు. "మన దేశానికి సైన్యం లేకుండా పోయింది ఎలా?" అన్నారు మంత్రులు కేశవుడితో. కేశవుడు డోలు రెండవ పక్క కొట్టి అంతులేని సేనల్ని సృష్టించాడు. మంత్రులు సంతోషించారు. అంత సేనను అంత సులభంగా సృష్టించే రాజు ఉండగా తమ దేశానికి శత్రుభయం ఉండదని వాళ్ళు గ్రహించారు. ఇలా మాంత్రికుల దీవి అనే ఈ కథ సమాప్తమైంది.